ఎల్ఓసి వెంట పాక్లకు తెగబడ్డ పాక్ రేంజర్లు 15 మంది పౌరుల మృతి. ఇట్లాంటి కవ్వింపు చర్యలే. నిజంగా ఈ పాక్ అనే దేశాన్ని మొత్తం సమూలంగా తీసేస్తేనే ఏమన్నా పరిష్కారం ఉంటుందేమో భారతదేశానికి. మనమేమో మన కష్టం మనం చేసుకుంటాం, మన పని మనం చేసుకుంటాం, ఇట్లా శత్రుత్వం పెట్టుకోం. వీళ్ళ పనే ఇతరులను చంపడమేమో. మరి నేను సిగ్గు లేకుండా మేము వచ్చింది ఉగ్రవాదుల కోసం రా నాయన, సామాన్యుల కోసం కాదు. మరి మీకు అంత బల్బులు ఉంటే మరి పెట్టుకోర్రి, మీ పని అయిపోతుంది. ఎల్ఓసి వెంట నిన్న కాల్పులకు తెగబడ్డ పాక్ రేంజర్లాట 15 మంది మన భారత పౌరులు వీళ్ళ దాడిలో మరణించినట్టు తెలుస్తుంది. దీనికి తగ్గట్టుగా కూడా మళ్ళీ ఉంటుంది మీ మీద. 15 మందిని చంపినందుకు 1500 మంది చస్తారా, 15,000 మంది చస్తారా, ఇక మీరే తెలుసుకోర్రి. ఇప్పుడే అసలు సినిమా మొదలైంది మీకు. పాకిస్తాన్కు అసలు సినిమా ఇప్పుడే మొదలైందిగా. పిక్చర్ బాకీ ఉన్నది మీకు. ఇక్కడ చెప్తాను కదా మా వాళ్ళు, ఇంతటితో కథ ముగియలేదు. సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలు ఆగలేదు. సహనం నశిస్తే సమరానికైనా సిద్ధమే అంటున్నది భారత్. పిక్చర్ అభి బాకీ హై. పిక్చర్ మీకు బాకే ఉన్నది. మీకు సిగ్గు రాదు, మీకు బుద్ధి రాదు. మీ అవ్వయాలను మిమ్మల్ని సరిగ్గా పెంచలేదో విధంగా చెప్పాలంటే. మీ పాక్ ప్రధానికి కూడా ఇంత కూడా మనకి సిగ్గు లేదు. కాబట్టే ఇట్లా ఉగ్రవాదులను పెంచుతున్నారు, ఉగ్రవాదులను అంటున్నారు మీరు.